నేటి అంశము పంచభూతాలు, వాటి తన్మాత్రలు అంటే వాటి గుణగణాలు. అసలు పంచభూతాలు ఎలా పుట్టాయి, వాటి గుణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. క్షోభ నుంచి బుద్ధితత్వం పుట్టింది. బుద్ధితత్వం వికారం చెందినప్పుడు దాని నుంచి అహంకారం పుట్టింది. అహంకారం నుంచి ఆకాశం అనేది ఏర్పడింది. అంటే ఆకాశం అనేది పంచభూతాల్లో మొదటిదన్నమాట. ఆకాశానికి కేవలం శబ్దగుణం మాత్రమే ఉంటుంది. రెండవది, ఆకాశం నుంచి పుట్టింది వాయువు. వాయువుకి మనకు తెలిసిన శబ్దగుణంతో పాటు స్పర్శగుణం కూడా కలిగి ఉంటుంది. వాయువు నుంచి మూడవది అగ్ని. అగ్ని అవతరించింది. అగ్నికి శబ్దం, స్పర్శ మరియు రూపం, అంటే మనం అగ్నిని కళ్ళతో చూడగలం కూడా, ఈ గుణాలను కలిగి ఉంటుంది. దాని తర్వాత అగ్ని నుంచి నీరు. నీరు అవతరించింది. నీటికి శబ్దం, స్పర్శ, రూపం, దాంతోపాటు రుచి, మనకు తెలుస్తుంది కదా, ఆ రుచి గుణం కూడా కలిగి ఉంటుంది. ఆ నీటి నుంచి తర్వాత భూమి అవతరించింది. భూమికి మొత్తం 5 తన్మాంతరాలు ఉంటాయి. ఏమేమిటవి? శబ్దం, స్పర్శ, రూపం, రసం అనగా రుచి, గంధం వాసన. మనకి భూమి యొక్క వాసన కూడా తెలుస్తుంది. ఇలా పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి ఎలా ఆవిర్భవించాయో మనం తెలుసుకోగలుగుతున్నాం. వాటి యొక్క గుణగణాలు కింద రాయబడ్డాయి.